హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే నా డైలీ రొటీన్ అయితే ఎప్పట్లానే హాట్ వాటర్తో అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఇంకా హాట్ వాటర్ పెట్టేసుకొని అలానే నాకు మా హస్బెండ్ కోసం అయితే ఇలా లెమన్ పిండేసి హాట్ వాటర్ వేసుకొని తేనె కలిపేసుకొని అయితే ఇంకా ఇద్దరం అయితే తాగిస్తాము. ముందైతే మా హస్బెండ్కి ఇచ్చేసిన తర్వాత అయితే ఇంకా నేనైతే తాగిస్తాను. తాగేసిన తర్వాత అయితే ఇక్కడ గుడాలు ఉంటాయి కదండి, అవి అయితే నైట్ నానబెట్టేసుకొని అయితే ఇలాగ వాటర్ వేసేసుకొని అయితే ఉడకబెట్టేసుకుంటున్నా. నైట్ నానబెట్టేసానండి, అవి మార్నింగ్ చేస్తానని. ఇంకా అలా అని చెప్పేసి ఇవైతే ఉడకబెట్టేశాను. ఇవైతే ఉడికిపోయిన తర్వాత అయితే ఒక 8 ఎగ్స్ అయితే మాత్రం బాయిల్ చేశాననమాట. 8 ఎగ్స్ బాయిల్ చేసిన తర్వాత ఇంకా ఉడికిపోయిన గుడాలను అయితే కొద్దిగా పోపు పెట్టుకుందామని ఆయిల్, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి కూడా వేసేసుకొని అవి కూడా వేగిపోయిన తర్వాత అయితే ఇక్కడ మనం ఉప్పేసి ఉడకబెట్టుకున్నాం కదా, ఆ గుడాలని కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. బాగా కలిపేసుకున్న తర్వాత అయితే ఇంకా దింపేసుకోవడమే అండి. ఈరోజైతే మా బ్రేక్ఫాస్ట్ అయితే ఇలా 2 ఎగ్స్ అండ్ ఒక కప్స్ శనగల దాకా తినేసినాం. ఆ తర్వాత అయితే ఇక్కడైతే ఈ ఆనపకాయ ఎప్పుడో తీసుకొచ్చారండి. ఒక 2-3 డేస్ ముందు తీసుకొచ్చారు మా హస్బెండ్. అయితే ఇది ఊర్లో తప్ప ఇక్కడ చూడడం చాలా తక్కువ అనమాట. అయితే తీసుకొచ్చారని చెప్పేసి ఇంకైతే దీంతో అయితే ఇంకా సాంబార్ చేద్దామని అయితే ఇంకా కుస్తీలు పడుతున్నాను. దాంతో అయితే ఇలా మొత్తం అయితే పీల్ ఆఫ్ చేసేసుకొని మంచిగా కట్ చేసుకుందామని. ఇది మొత్తం అయితే వండలేను కదండి, ఆఫ్ అయితే వండాను. మిగతా ఆఫ్ అయితే ఇంకా ఏ రోజు ఒక రోజు టమాటో వేసి అయితే వండుదామని చెప్పేసి అయితే ఆఫ్ అయితే వండుతున్నాను. ఈరోజు అయితే నేను దీంతో అయితే సాంబార్ చేస్తున్నా అండి. సాంబార్కి అయితే పీసెస్ చాలా బాగుంటాయి. కర్రీ కన్నా కూడా సాంబార్లోకే బాగుంటాయి అనిపించింది. ఇంకా సరే అని చెప్పేసి అయితే సాంబార్ అయితే చేద్దామని ఇలా పొడవుగా కట్ చేసుకున్నాను. ఆ తర్వాత మునక్కాయలు కూడా కొన్ని ఉండే, అవి కూడా కట్ చేసుకున్నాను. ఆ తర్వాత ఈ కందిపప్పు అయితే ఊర్లో కందిపప్పు అండి. ఇది మా మామగారు అయితే ఇక సొంతంగా పండించిన కందిపప్పు అనమాట. ఇంకా అందుకనే ఉడకబెట్టేసుకొని అది కూడా మ్యాష్ చేసి పక్కన పెట్టుకున్నా. ఆ తర్వాత అయితే గిన్నెలో కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఆ తర్వాత ఉల్లిపాయలు కూడా వేసేసుకున్న తర్వాత ఇక్కడ మనం మునక్కాయ ఇంకా ఆనపకాయ కూడా వేసేసుకొని మంచిగా కలిపేసుకొని అయితే ఇంకా మగ్గిపోయేదాకా మూత పెట్టేసి అయితే మగ్గించుకున్నాలి. ఇలా మగ్గిపోయిన తర్వాత అయితే అందులో ఒక కప్పు దాకా అయితే టమాటోస్ వేసుకుంటున్నాను. ఇక్కడ నేను చింతపండు వేస్తాను కాబట్టి టమాటోస్ ఒక 2 తీసుకున్నాను. చింతపండు వేయకుండా చేస్తే మాత్రం టమాటోస్ కొన్ని ఎక్కువ పడతాయి అన్నమాట. టమాటోస్ కూడా మగ్గిపోయిన తర్వాత అందులోనే పసుపు, ఉప్పు, కారం కూడా వేసేసుకొని బాగా కలిపేసుకున్న తర్వాత అయితే ఇక్కడ చింతపండు జ్యూస్ ఉంటుంది కదా, ఇదైతే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా నానబెట్టుకొని ఆ పల్స్ అంతా కూడా వేసేసుకోవాలి. ఆ పల్స్ అంతా వేసుకొని మూత పెట్టి మగ్గించుకుంటే దగ్గరకు వస్తుందండి. దగ్గరకు వచ్చిన తర్వాత అయితే మనం ఉడికిచ్చిన పప్పు ఉంటుంది కదా, అదైతే దాంట్లో వేసేసుకొని మొత్తం అయితే ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇంకా మన కన్సిస్టెన్సీని బట్టి అయితే వాటర్ యాడ్ చేసేసుకొని ఇంకా మంచిగా మసులుతున్నప్పుడు ఇంకా మొత్తం ఇలా కలిపేసుకొని అయితే మసలుపెట్టుకోవాలి. సాంబార్ అనేది చాలా పెద్ద ప్రాసెస్ అండి. అంటే నార్మల్గా రైస్లోకి అయితే మాత్రం పెద్ద ప్రాసెసే, ఇడ్లీలోకి చేస్తే మాత్రం నార్మల్గా చేసుకోవచ్చు. ఆ తర్వాత సాంబార్ పొడి వేసుకున్నాక పోపు పెట్టేసుకోవడం, వెల్లుల్లి వేసుకొని పోపు పెట్టేసుకోవాలి. లాస్ట్లో అయితే ఇలా కొత్తిమీర వేసేసుకుంటే సాంబార్ రెడీ అయిపోతుంది. ఇంకా దీనికి అయితే నంచుకోవడానికైతే మనకు సైడ్ డిష్ ఏదో ఒకటి కావాలి కాబట్టి ఇక్కడ నెయ్యి వడాలు అంటారండి, నెయ్యి వడియాలు అంటారు దీన్ని. ఇవి ఎక్కువ శాతం అయితే శ్రీకాకుళం, ఒరిస్సా అటు సైడ్ ఎక్కువ వాడతారండి, నెయ్యిలతో చేస్తారు. అయితే ఇది ఊరికెళ్ళేటప్పుడు అయితే అత్తమ్మ చేస్తే ఇంకా తీసుకొచ్చాము. ఇంక ఇవైతే సైడ్ డిష్గా అయితే సాంబారు, నెయ్యొడియాలు, అలానే ఆవకాయ పచ్చడి అయిపోయిందండి. ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత అయితే ఇంకా కొంచెంసేపు రెస్ట్ తీసుకున్నాక ఈవినింగ్ అయితే కిందికి వెళ్ళామన్నమాట. ఇంకా బాబేమో సైకిల్ తొక్కుతాను మమ్మీ అని అన్నాడు అని చెప్పేసి అయితే ఇంకా సైకిల్ అయితే తొక్కాడు. ఇంకా అక్కడైతే నేను చూస్తున్నాను. అయితే చాలా రోజులు అయిపోయిందండి సైకిల్ డ్రైవ్ చేసేసని మా ఆడబడుచు వాళ్ళ అబ్బాయిది కూడా సైకిల్ తీసుకొని అయితే నేను డ్రైవ్ చేశాను. ఇంకా అలా పైకి వచ్చిన తర్వాత అయితే మా హస్బెండ్ అయితే పిజ్జా తీసుకొచ్చారండి, డామినోస్లో ఉంది. ఇది పన్నీర్ పిజ్జా అనమాట. అయితే ఇది కట్ చేస్తున్నప్పుడు ఉండే ఎక్సైట్మెంట్ అంతా కూడా తిన్నప్పుడు అయితే అస్సలు లేదండి. అంటే నాకు చాలా వరస్ట్ ఎక్స్పీరియన్స్ అయ్యింది. నాకు సీరియస్లీ అస్సలు నచ్చలేదు. ఎవరి టేస్ట్ వాళ్ళదండి, దాంట్లో నాకేం ప్రాబ్లం లేదు. కానీ నాకైతే పర్సనల్లీ నచ్చలేదన్నమాట. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా ఒక 1 పీస్ తీసేసుకొని ఇంకా తినేసిన తర్వాత అయితే ఇంకా చపాతీలు అయితే చేశాను. అందరం 1 అయితే తిన్నామండి. ఇంకా తిన్నాక అయితే ఇలా చపాతీలు అయితే చేసేసి అందరికి 1 అయితే ఇచ్చేసాను. నాకు సాంబార్ కాంబినేషన్ అంటే ఇలా ముక్కలు చేసేసుకొని అందులో సాంబార్ వేసేసుకొని ఒక 5-10 నిమిషాల పాటు అలా నానబెట్టుకున్నాక తింటే
బా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కదా, మంచిగా అనిపిస్తుంది. అంతే అండి, ఈరోజైతే ఇలా గడిచిందండి. ఇంతకీ మీకు ఈ వీడియో నచ్చిందా? ఒకవేళ నచ్చితే మాత్రం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియో కానీ కొద్దిగా నచ్చినా లైక్ చేయండి. అలానే లాస్ట్ వరకు చూసినందుకు మాత్రం థ్యాంక్ యూ సో మచ్.